నటశిక్షణాలయము దుస్తుల పరికల్పకుని బాధ్యతలు. ద కాస్ట్యూమ్ డిజైనర్స్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి నాటకానికి దుస్తుల గురించి బాధ్యతలు తీసుకోవలసిన వారు ఒకరుంటారు. వారిని దుస్తుల పరికల్పకుడు, కాస్ట్యూమ్ డిజైనర్ అంటారు. దుస్తుల పరికల్పకుడు నాటక ప్రతిని చదివి బాగా అర్థం చేసుకోవాలి. నాటక కథాంశం, నాటక దృక్పథం, కాలం, శైలి మొదలైనవి తెలుసుకోవాలి. నాటక ప్రదర్శనకు కావలసిన దుస్తులు అద్దెకు తీసుకొని రావడం కానీ కుట్టించటం కానీ చేస్తారు. పౌరాణిక చారిత్రక పాత్రలకు కావలసిన దుస్తులు కిరీటాలు, హారాలు, నగలు, విగ్గులు, సీనరీలు మొదలైనవి అద్దెకు దొరుకుతాయి. కొన్ని సాంఘిక నాటకాలకు కావలసిన పోలీసు డ్రెస్సు, సాధువుల కాషాయ వస్త్రం మొదలగునవి అద్దెకు దొరుకుతాయి. దుస్తులు ఏ కాలానికి పీరియడ్, ఏ శైలికి స్టైల్ సంబంధించినవో దుస్తుల పరికల్పకుడు తెలుసుకోవాలి. ప్రదర్శకుల శరీర కొలతలు కూడా దుస్తుల పరికల్పకుడు తెలుసుకోవాలి. అందుకు తగినట్లుగా దుస్తులు సమకూర్చుకోవాలి. పాత్రల మీద పూర్తి అవగాహన ఉండాలి. దుస్తుల పరికల్పకుడు తెలుసుకోవలసినవి పాత్ర మూర్తిమత్వం, క్యారెక్టర్స్ పర్సనాలిటీ, స్వభావము, నాటకంలో ముఖ్య సంబంధం, ఇతర పాత్రలతో గల సంబంధము, ప్రతీక విలువలు మొదలైనవి. పాత్రల యొక్క భౌతిక అవసరాలు అంటే కూర్చొనుట, ఒక సమతలము మీద నుంచి మరో సమతలము మీదికి కదలడం, నృత్యము చేయటం, క్రింద పడటం, కొట్లాటలు మొదలైనవి దుస్తుల పరికల్పకుడు తెలుసుకొని ఉండాలి. ఈ విధంగా అన్నీ తెలుసుకొని పాత్రల కదలికలకు, శరీర సౌష్ఠవానికి తగినట్లుగా దుస్తులు తయారు చేయాలి. 1960లో కొన్ని ప్రపంచ నాటక సంస్థలు దుస్తుల ఆవశ్యకతని ప్రశ్నించాయి. ఆ సంస్థలు సాధారణంగా రిహార్సల్స్లో వాడేవి, వీధుల్లో వాడేవి దుస్తులను ప్రదర్శనలో వాడేవారు. కానీ 1968 నుంచి దుస్తులు లేకుండా నగ్నత్వాన్ని, న్యూడిటీ కొన్ని ప్రదర్శనల్లో వాడటం మొదలుపెట్టారు. కానీ సాధారణ దుస్తులైన, నగ్నత్వమైన రెండు కేవలం దృక్పథాలు మాత్రమే. వీధి నాటకీయంగా తగునో ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో